హాయ్ గైస్, ఆర్టీఐ అనే మూవీ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ అయిందనమాట. సో ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఆ టైటిల్ కి ఈ మూవీకి కొద్దిగా కూడా సంబంధం ఉండదు. సో ఈ మూవీ ఫీలింగ్ నాకు ఎలా అనిపించింది అంటే, చూస్తుంటే ఎందుకు స్టార్ట్ చేశాను దేవుడా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ రన్ టైం అనేది తక్కువ అనమాట. అసలు నాకు ఎలా అనిపించింది అంటే, ఒక చిన్న సైజ్ సీరియల్, అలాగే ఫుల్ లాగ్నెస్ మొత్తం అన్ని కలిపితే ఈ మూవీ అనేది కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టింది. అలా ఉందన్నమాట మొత్తానికి మూవీ. పాట ఏంటంటే, ఒక 10వ తరగతి చదివే అమ్మాయి సూసైడ్ చేసుకుంటది అనమాట. ప్రెజర్ వల్ల దానికి వాళ్ళ పేరెంట్స్ అనేది రీ అడాప్సీ చేయాలని కోరుకుంటారు. సో అది మూవీ ప్లాట్. అక్కడ నుంచి ఏమవుతుంది అనేది మూవీ ప్లాట్. సో మనకి ప్లాట్ చూస్తేనే అర్థమైపోతుంది న్యాయం కోసం పోరాడేది అనే టైప్ లో ఉండాలి. మనం చాలా మూవీస్ అయితే చూస్తూ ఉంటాం, కానీ ఎలా అనిపించింది అంటే, ఇది టైటిల్ కి దీనికి సంబంధం లేకుండా మధ్యలో ఆర్టీఐ అని స్టార్టింగ్ ఒక సీన్ రూపీస్ కి సంబంధించిన ఒక టికెట్ కేసు అయితే ఫైల్ చేస్తారనమాట ఆర్టీఐ. అక్కడ లక్ష్మి గారిది అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిది సంబంధించిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అదే కొద్దిగా లింక్ అవుతుంది. అక్కడ దానికి మొత్తం వేరే అనమాట. టైటిల్ కి దీనికి డిఫరెన్సే లేదు. నరేషన్ ఎలా ఉందంటే చాలా లాగ్ అనిపించింది, కొద్దిగా కూడా సెట్ అవ్వలేదు అనమాట. మామూలు బోర్ అయితే కొట్టలేదు. కంప్లీట్ చేయడానికి చాలా పడాల్సి వచ్చింది అనమాట. మెయిన్ ఇంకోటి ఏంటంటే, డబ్బింగ్ కూడా అక్కడక్కడ మిస్ అయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో నరేషన్ చాలా లాగ్ అనిపించి డబ్బింగ్ కూడా సక్కంగా రాక, ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ వచ్చేస్తే ఓకే, అందరూ ఓకేగా అన్నట్టు చేసి పడేశారు అనమాట. అంత పెద్దగా అయితే ఏం లేదు. సో ఓవరాల్ గా అయితే మూవీ చాలా లాగ్నెస్ తో కూడిన చిన్న సీరియల్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. నాకైతే అంత మంచిగా అనిపించలేదు గైస్. ఓకే, ఇది ఓటీటీ వచ్చేసి ఈటీవీ అనమాట.